कैमरामैन सर रेडी बाबू रेडी बाय स्टार्ट कैमरा యాక్షన్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి వీడియో వచ్చేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే నేను 6కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. 5:55 అయితే టైం అయితే అయింది. నేనైతే ఇప్పుడే డ్యూటీ ఆన్ చేశాను. ఇంకా ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక మొదలెడదామా? అదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. ఆన్ చేసిన 6 నిమిషాలకి అయితే పడింది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఆర్డర్ ఫ్లో అంటే తొందరగా పడిద్ది, ఆర్డర్ లేకపోతే కనుక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి మనం. స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది పడిద్ది. ఫస్ట్ ఆర్డర్ 15 రూపాయలు వేస్తే కొంచెం ఏదోలాగా ఉండిద్ది. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్లు అయితే మనకి ఎర్నింగ్స్ వస్తుంది, అదే పేఅవుట్లో కూడా కనపడిద్ది అనమాట. చాలామంది లాంగ్ ఆర్డర్స్ అయితే కోరుకుంటారు, ఎందుకంటే పార్ట్ టైం చేసే వాళ్ళకి ఎర్నింగ్స్ అయితే కావాలి కాబట్టి. లాంగ్ ఆర్డర్స్ పడితే కనుక మీకు చాలా ఎర్నింగ్స్ అయితే కనపడిద్ది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాగే వీడియోలు వచ్చేసి జెప్టో, బ్లింకిట్ అలాగే అదర్ ప్లాట్ఫామ్స్ మీద కూడా పార్ట్ టైము, ఫుల్ టైము అలాగే వీక్లీ ఎర్నింగ్స్ మీకు వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. అది గుంటూరులోనే. చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసుంటారు మీరు, హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎర్నింగ్స్ చాలా బాగుంటుంది. కానీ గుంటూరులో మీరు ఎప్పుడు చూసుంటారో ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నేనైతే అన్ని ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసి మీకు ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, నాకైతే యూస్ఫుల్ అయ్యిద్ది. ఈ వీడియో కింద హైప్ అని కనపడుద్ది, కొంచెం హైప్ అనేది ప్రెస్ చేస్తే కనుక నాకైతే యూస్ అయ్యిద్ది. 17 ఆర్డర్లకి మీకు ఇన్సెంటివ్ ఉంటుంది. నేనైతే 17 ఆర్డర్లు వేస్తానో లేదా మీకు ఈ ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, మీకే అర్థమైంది. నేను 6కి అయితే స్టార్ట్ అయ్యాను. మీకు పాసిబుల్ అయితే ఇంక ముందే లాగిన్ అవ్వండి. ఇన్సెంటివ్ టైంలో వచ్చేసి మీరు ముందే అయితే లాగిన్ అవ్వాలి. ఇన్సెంటివ్ స్టార్ట్ అయ్యేది 6కి. 6 కల్లా లాగిన్ అయిపోయి ఉండాలి మీరు. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి ఐటెం అయితే ఇచ్చేసాను. నేను మ్యాప్ చూస్తలేదని మీకు చాలామందికి డౌట్ అయితే వస్తుంది. నాకైతే ఒకసారి చూస్తే, ఎందుకంటే దగ్గర ఏరియాలో అయితే మ్యాక్సిమం మ్యాప్ అయితే చూడను. కొత్త ఆర్డర్స్ ఏమైనా కొత్త లొకేషన్లు ఏమైనా పడితే మాత్రమే నేను మ్యాప్ అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చేసి మీకు సెల్ఫీ అయితే అడిగింది, నార్మల్ సెల్ఫీ. తర్వాత మీకు మధ్యలో బ్యాగ్తో టీషర్ట్తో అయితే కంపల్సరీ దిగాలి, అయితే పెనాల్టీలు వేస్తాడు. నేనైతే నార్మల్ సెల్ఫీ కాబట్టి నార్మల్గా దిగేస్తున్నాను. ఓన్లీ ఫేస్ వరకు ఇస్తే సరిపోద్ది ఈ సెల్ఫీ మాత్రం. ఫస్ట్ ఆర్డరే 15 రూపాయలు ఆర్డర్ వేస్తే కొంచెం ఏదోలాగా ఉంటుంది, బాధగా. అదే లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ పడేస్తే అబ్బా ఎంత మంచి ఆర్డర్ వేసాడు అనుకుంటాం. అది 20 రూపీస్ అయితే వచ్చింది ఫస్ట్ ఆర్డర్కి. నేను వీడియో చేసేటప్పుడు మ్యాక్స్ బోనస్ అయితే ఉంది ఆ రోజు సాయంత్రం. మీకు మ్యాక్స్ బోనస్ లేకపోతే అక్కడ లాక్లో అయితే చూపిస్తుంది. అలాగే నేను ఎంత ట్రావెల్ చేశానో మీకు ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను నా బైక్లో. నేను ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నేను ట్రిప్ ఏమన్నది డిస్టెన్స్ 0 చేసుకుని మీకు లాస్ట్లో ఎంత ట్రావెల్ చేశానో, ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయో, ఎంత పెట్రోల్ కాలిందో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమైంది. గుంటూరులో మ్యాక్సిమం ఎర్నింగ్స్, మినిమం ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. మీకు సాయంత్రం పూట అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే పడుతూనే ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే ఆ టైంలోనే ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు నైట్ లోపు 17 అవ్వడానికి 95% ఛాన్స్ అయితే ఉండిద్ది. మీకు ఇన్స్టామార్ట్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఏదన్నా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను. అలాగే స్విగ్గీ అనే కాదు, అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తానికి చూస్తాను. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ పడిద్ది అంటే, లాంగ్ ఆర్డర్ పడితే బాగుండిద్ది అనుకున్నా, కానీ 37 రూపీస్ అంటే 2 కిలోమీటర్స్ అనుకున్నా దాదాపు. మ్యాక్సిమం లాంగ్ ఆర్డర్స్ పడితే కనుక మీకు పేఅవుట్ అనేది కనపడుద్ది. అలాగే ఏ ప్లాట్ఫామ్లో అయినా మీకు కస్టమర్ నుంచి 10 కాల్స్ వచ్చినా మీరు
రెస్పాండ్ అయ్యి వస్తున్నాం అండి చెప్పేస్తే సరిపోద్ది. మీకు ఈ వ్లాగ్ అయితే ఫుల్గా అయితే చూడండి. కస్టమర్ పెట్టిన టెన్షన్కి డెలివరీ పార్ట్నరు ఏం చేస్తాడో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను కస్టమర్కి ఆల్రెడీ చెప్పాను, ఇటు నుంచి వస్తే దగ్గర అని, కాదు ఇటే రమ్మన్నారు. సరే నేను అటే వెళ్ళాను. ఈ వీడియో అయితే మీరు ఫుల్గా అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా అయితే యూజ్ఫుల్ అయింది. నేను కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదైతే కొత్త లొకేషన్ కాబట్టి నేను మ్యాప్ అయితే చూసుకున్నాను. కస్టమర్లు సిఓడి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మీరు నైట్ టైం అయితే కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ డిలే అయింది, అది స్విగ్గీ సైడ్ నుంచి కానీ మన సైడ్ నుంచి కానీ ఎవరో ఒక తప్పు అయితే ఉండిద్ది ఖచ్చితంగా. కస్టమర్ అయితే పెట్టుకుని తర్వాత చాలాసేపుకి అయితే కస్టమర్కి డెలివరీ ఇస్తానికి వెళ్తున్నాం మనమైతే. అది స్విగ్గీ సైడ్ నుంచో మరి మన సైడ్ నుంచో అర్థం కాదు. కస్టమర్ 20 minutes 30 minutes అయితే వెయిటింగ్ చేస్తారు ఆర్డర్ పెట్టుకుని నైట్ టైం పూట అయితే. చాలామంది క్యాన్సిల్ చేసుకోమంటారు కదా ఒక్కొక్కసారి, అందుకనే మనకి క్యాన్సిల్ అవుతే కనుక ఆర్డర్ పే అవుట్ అయితే ఇవ్వరు స్విగ్గీ నుంచి అయితే. మరి అదర్ ప్లాట్ఫామ్స్ అయితే నేను చేసి చూపిస్తాను మీకు. ఆర్డర్ క్యాన్సిల్ అయితే ఎర్నింగ్స్ వస్తాయా రావా అని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు న్యూ అప్లోడ్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. మీరు ఇన్స్టామార్ట్లో వర్క్ చేస్తుంటే కనుక మీకు రాంగ్ యాక్షన్లు అనేది పడకూడదు అనమాట. మీకు రాంగ్ యాక్షన్లు ఎలా పడతాయంటే, బ్యాగులు రిటర్న్ చేయకపోయినా, టీషర్ట్ బ్యాగ్తో ఫోటో దిగకపోయినా మీకు రాంగ్ యాక్షన్లు అయితే వేస్తాడు. అది కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు బ్యాగ్ అయితే స్కాన్ చేయించుకోవాలి. ఏ రోజుగా రోజు చెక్ చేసుకోండి. రాంగ్ యాక్షన్లు వేసి మనీ అయితే కట్ చేస్తాడు మీకు. ఒకవేళ మీరు మనీ కట్ అయినా బ్యాగ్ స్కాన్ చేసిన తర్వాత ఒక టికెట్ రీచ్ చేసిన తర్వాత మీకు వారంలో రిఫండ్ చేస్తాడు మళ్ళీ ఆ మనీ. 220 రూపీస్ అయితే కట్ చేస్తాడు బ్యాగ్కి. అది కూడా మీరు స్టోర్కి రిటర్న్ చేయకపోతే అలా రాంగ్ యాక్షన్ అయితే పడుతుంది మీకు. మీరు ఏ రోజుకి ఆ రోజు టీషర్టు బ్యాగ్తోనే ఫోటో దిగాలి. దిగకపోయినా ఒక 50 రూపీస్ 100 రూపీస్ అయితే మీరు ఎర్నింగ్స్లో నుంచి అయితే డైరెక్ట్ కట్ చేసేస్తాడు. అది మీకే బొక్క అనమాట. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. రాంగ్ యాక్షన్ పడకపోతే కనుక మీకు ఆర్డర్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ పెడతా ఉంటాయి. రాంగ్ యాక్షన్ ఉంటే కనుక ఆర్డర్లు అనేది తొందరగా వేయటానికి చూడడం. అలాగే మీరు మెగాస్టార్ సూపర్ స్టార్ అలా ఉన్నాయి ఇప్పుడైతే. అయితే మీరు ఎవ్రీ వీక్ లాగిన్ చేసిన దాన్ని బట్టి మీకు మెగాస్టార్ సూపర్ స్టార్ అలా ఉంటాయి. ఆ స్టార్లను బట్టి కూడా మీకు ఆర్డర్లు అనేది ఫాస్ట్గా పడతా ఉంటాయి, స్లోగా అయితే పడతా ఉంటాయి. ఒక్కొక్కసారి తక్కువ స్టార్ అయితే తక్కువ ఆర్డర్స్ అయితే పడతా ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది అయితే అది. ఇదివరకైతే అలాంటి స్టార్లు అయితే ఏం లేవు. ఇప్పుడైతే ఫ్లోటింగ్ క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మీరు రాంగ్ యాక్షన్లు ఏం పడకుండా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే సూపర్ స్టార్ మెగాస్టార్లో ఉంటే కనుక మీకు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ పడతా ఉంటాయి. నేనైతే కస్టమర్కి ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాను. ఇంకా స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. మ్యాక్సిమం ఆర్డర్ ఫ్లో ఉంటే కనుక మీకు ఆర్డర్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంటాయి. 7:20 అయితే అయింది టైము. మీకు ఇన్సెంటివ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పటికి 3 ఆర్డర్లు అయితే అయినాయి. నేను 6కి లాగిన్ అయ్యాను కదా, నా 3 ఆర్డర్లు అయితే అయినాయి. మీకు ఇన్సెంటివ్ చూపిస్తాను చూడండి. ఇన్సెంటివ్ సాటర్డే సండే ఒకలాగా ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే అదిగోండి ఇప్పుడు 41 ఆర్డర్స్ 580 ఉంది కదా ఫ్రైడే రోజు. మీకు సాటర్డే రోజు అయితే 680 ఉండిద్ది అక్కడ 41 ఆర్డర్స్కి. అలాగే మీకు ఆర్డర్లు కూడా డిఫరెన్స్ ఉండిద్ది అక్కడ. సాటర్డే సండే వచ్చేసి మార్నింగ్ ఇన్సెంటివ్ కానీ ఈవినింగ్ ఇన్సెంటివ్ కానీ మీరు ఏదో ఒక షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్. ఇన్సెంటివ్ ఒకటే యాడ్ అవుతాయి మీకు. మార్నింగ్ చేస్తే మార్నింగ్ యాడ్ అవుతాయి, నైట్ చేస్తే నైట్ యాడ్ అవుతాయి. అంటే ఒకటే యాడ్ అవుతాయి. అంటే మీరు మార్నింగ్ చేయలేదు షిఫ్ట్, మధ్యాహ్నం నుంచి లాగిన్ అయ్యారు, ఒక 21 ఆర్డర్స్ వేశారు. 21 ఆర్డర్స్కి మీకు 235 అంత వస్తాయి. అవి మాత్రం యాడ్ అవుతాయి మీకు. అదిగోండి సాటర్డే వచ్చేసి 680 వచ్చేసి ఈవినింగ్, 535 వచ్చేసి మీకు మార్నింగ్ అయితే ఉంటుంది. మీకు ఈవినింగ్ ఇన్సెంటివ్కి ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు మార్నింగ్కి ఈవినింగ్కి. మీ చాయిస్ బట్టి మీరు లాగిన్ అయ్యే టైం బట్టి మీరు ఇన్సెంటివ్ చూసుకుని ఆర్డర్లు అయితే చేసుకోవచ్చు. నాకైతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతున్నాయి కాబట్టి నేను ఇంకా నైట్కి ఎన్ని ఆర్డర్లు చేశానో మీకు చూపిస్తాను.
ఈ కస్టమర్ అనమాట కాల్ చేసింది. నేను స్కాన్ కూడా చేయలేదు, అప్పుడే నాకు కాల్ చేసి ఎక్కడున్నారు, ఎంతసేపు పట్టిద్ది అని చాలాసేపు అయితే అడిగారు. నన్నైతే ఇంకా ఆర్డర్ పిక్ చేసుకోముందే. మీరు ఇక్కడి నుంచి అయితే చూడండి కస్టమర్ ఎలా మీకు కాల్ చేసి ఇబ్బంది పెడతారో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వస్తాను అన్న. ఇటు అన్న ఇటు లోపలికి వచ్చి ఇది సబ్వే ఉండిద్ది కన్నా, సబ్వేలోకి రా అన్న. వస్తున్నా నేను ఇటు 8వ ప్లాట్ఫామ్ లోపల నుంచి. లోపల అదే ప్లాట్ఫామ్ మారతానికి ఉంది చూడన్న సబ్వే. సరే అన్న. అయితే ఆర్డర్ అయితే రైల్వే స్టేషన్లో పెట్టారు. అటు ప్లాట్ఫామ్ 1 వైపు, నేను ఈ స్టోర్ ఉన్నదేమో ప్లాట్ఫామ్ 8 వైపు. నేను లోపల నుంచి వస్తానంటే కాదు, అటు మొత్తం తిరిగి రమ్మన్నారు. నేను అందుకనే కస్టమర్ చెప్పినట్టే నేను అటు మొత్తం తిరిగి వెళ్ళాను. నేను కావాలనే కొంచెం డిలే చేసుకుంటా స్లోగా అయితే వెళ్ళాను. ఎందుకంటే కస్టమర్లకి అర్థం అవ్వాలి, చెప్పింది ఒకసారి చెప్తే అర్థం అవ్వాలి. నేనైతే అక్కడికి చెప్పాను ఇటు నుంచి వస్తే తొందరగా రావచ్చు అని. కానీ కస్టమర్కి ఏం అర్థమైందో ఏంటో కానీ కాదు ఇటే రమ్మన్నారు. అందుకని నేనైతే ఇటు స్లోగా అయితే వెళ్ళాను. మధ్యలో కూడా ఒకసారి నాకు కాల్ అయితే వచ్చింది, మీకు చూపిస్తాను చూడండి. నేను ఫాస్ట్గా అయితే వెళ్తలేదు, ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియో వచ్చేసి. నేనైతే కస్టమర్ దగ్గరికి స్లోగానే వెళ్ళాను. ఇది అరుండేలపేట ఫస్ట్ లైన్లో ఉంటుంది స్టోరు. ఈ ఆర్డర్ పెట్టింది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 వైపు కాబట్టి నేను ఇటు 300 నుంచి వెళ్ళి అటు మొత్తం తిరిగి వెళ్ళి ఇటు ట్రై అయితే రావాలి రైల్వే స్టేషన్ వైపు మళ్ళీ. వచ్చేసాను అన్న. ఇటు పక్క వచ్చేసాను, అటు తిరిగి వస్తున్నా రైల్వే స్టేషన్కి. వస్తున్నా. ఒక 5 మినిట్స్ అయిందో లేదో ఇటు వచ్చాను. మళ్ళీ కస్టమర్ కాల్ అయితే చేశారు, చూశారు కదా. మళ్ళీ ఫోన్ అయితే చేస్తారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు కస్టమర్ అయితే.
ఇలా అయితే నేను కస్టమర్ వల్ల డెలివరీ పార్ట్నర్కి అయితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్ పెట్టే ప్రెజర్కి డెలివరీ పార్ట్నర్ ఫాస్ట్గా వెళ్తాను ట్రై చేసి మనమైతే ఎవరో వాళ్ళని గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి మనకే డ్యామేజ్ అయ్యి మళ్ళీ కస్టమర్ అయితే ఫోన్ చేస్తూనే ఉంటాడు ఆర్డర్ రాలేదని. ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కస్టమర్కి అయితే అర్థం అవ్వాలి డెలివరీ పార్ట్నర్కి యాక్సిడెంట్ అయిందంటే అది కస్టమర్ వల్లే అని. ఎందుకంటే కస్టమర్ అయితే ప్రెజర్ పెడతానే ఉంటారు డెలివరీ పార్ట్నర్ మీద, తొందర రండి, తొందర తీసుకురండి, తొందర రండి, తొందర రండి, తొందర రండి, ఇదే డైలాగ్ వస్తుంది కస్టమర్ నుంచి. అయితే మనమైతే మన స్పీడ్ లిమిట్లోనే ఉండాలి. కస్టమర్ ఫోన్ చేశాడు, మనం ఏం చెప్పాలంటే వస్తున్నాం అని చెప్పాలంటే వస్తున్నాం అని చెప్తే కస్టమర్ వెయిట్ చేస్తారు, అది క్యాన్సిల్ చేసుకుంటారు ఆర్డర్. మన లైఫ్ అయితే రిస్క్లో అయితే పెట్టలేం కదా కస్టమర్ల కోసం. మనం వెళ్ళే డెలివరీకి మన టైం బట్టి మనం వెళ్ళిపోతాం. డెలివరీ పార్ట్నర్ అయినా ఫాస్ట్గా ఇవ్వడానికి డెలివరీ చేస్తానికి చూస్తాడు మ్యాక్సిమం, ఎందుకంటే టార్గెట్స్ ఉంటాయి కాబట్టి. కస్టమర్ కంటే ఇప్పుడు డెలివరీ పార్ట్నరే తొందరగా వెళ్ళి ఇవ్వాలని చూస్తాడు. ఇక్కడ చూసారుగా ఎన్నిసార్లు ఫోన్ చేశారో కస్టమర్ అయితే, నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు చూడండి. హలో, హలో, ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరే ఉన్నానన్న, రైల్వే స్టేషన్. ఏంటన్నా? అవునవును, వస్తున్నాను. హలో, అవునన్నా, స్కూటీ. అటు నుంచి వచ్చుంటే 5 నిమిషాల్లో వచ్చామండి. బండికి ఒకటికి వస్తుంది, అందుకని లోపల నుంచి దారి ఉండిద్ది కండి. ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఆ చివరికి 8కి. నేనే వస్తానన్నా ఇటు, మీరు ఇటు కిందకి ప్లాట్ఫామ్లోకి వచ్చి ఉంటే నేను వచ్చామనన్నా. ఇలాంటి కస్టమర్లు ఉంటారు కొంతమంది. అయితే డెలివరీ పార్ట్నర్కి అయితే యాక్సిడెంట్ అయితే అయ్యటానికి ఛాన్సులు అయితే ఉంటాయి. ఇలా ఫోన్లు చేసి టార్చర్ పెడతా ఉంటే డెలివరీ పార్ట్నర్ ఫాస్ట్గా రావడానికి ట్రై చేసి యాక్సిడెంట్ అయ్యి వాడు ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తాడు అనమాట. ఇంకా మీరైతే అలా ఫాస్ట్గా అయితే వెళ్ళవకండి, నాలాగే స్లోగా వెళ్ళి ఇవ్వండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు.
స్విగ్గీ కంపెనీకి కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. రైడర్ అయితే స్టోర్కి వచ్చిన తర్వాత ఆర్డర్ అసైన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బైక్ రైడ్ చేసేటప్పుడు ఆర్డర్ అయితే ఒకసారి అసైన్ అవుతూ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. అది ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది. ఇదైతే ఒక చేంజ్ అయితే చేస్తే స్విగ్గీ నుంచి అయితే మాకైతే యూజ్ఫుల్ అయితే అయ్యిద్ది. అలాగే ఆర్డర్ ఫ్లో కూడా బాగున్నట్టుంది. మాకైతే ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ఆర్డర్లు అయితే ర్యాక్లో అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మల్టీ ఆర్డర్లు కూడా పడుతున్నాయి చూడండి. అదిగోండి నాకైతే మల్టీ ఆర్డర్ అయితే పడింది. ఇలా మల్టీ ఆర్డర్లు వేస్తూ ఉన్నా ఆర్డర్లు అయితే తొందరగా అయిపోతాయి. అలాగే బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. నాకైతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. ఎందుకంటే ఆర్డర్ ఫ్లో అయితే చాలా ఉంది. ఇప్పుడు ర్యాక్లో అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఆ టైంలో వచ్చేసి టైం వచ్చేసి 11:40 అయితే దాటింది. నేను వీడియో రికార్డ్ చేస్తానికి టైం అయితే పట్టింది. కాకపోతే 11 కల్లా అయితే అయిపోయినాయి టార్గెట్ నాకు. ఎర్నింగ్స్ వచ్చేసి 567. మల్టీ ఆర్డర్స్ అయితే అది కొంచెం చూడండి, మల్టీ ఆర్డర్లు ఎక్కువ పడినాయి. ఎందుకనే 18 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయినాయి నా అయితే. అదిగోండి 90 రూపీస్ ఆర్డర్ల లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్లు పడితే కనుక మీకు పేఅవుట్ అయితే కనపడుద్ది. నా అయితే 18 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయినాయి. దాంట్లో ఒక 4 మల్టీ ఆర్డర్లు అయితే ఉన్నాయి. ఎర్నింగ్స్ అయితే 567 కదా, 17 ఆర్డర్లకి 155 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇన్సెంటివ్ కూడా చూపిస్తుంది చూడండి. మీకు అక్కడ టిక్ అయితే పడిద్ది. ఆ స్లాట్లో కనుక మీరు లాగిన్ టైంలో ఉంటే కనుక మీకు టిక్ అయితే పడిద్ది. అదిగోండి కంప్లీట్ మ్యాండేటరీ స్లాట్ 1 ఉంది కదా, అక్కడ లాగిన్ టైం అయితే మీకు కనపడిద్ది. ఆ లాగిన్ టైం కనుక మీకు అయ్యి ఉంటే కనుక మీకు అక్కడ టిక్ అయితే పడిద్ది. 17 ఆర్డర్స్కి 155, ఆ తర్వాత 21కి అలా 26కి ఇన్సెంటివ్ అయితే పెరుగుతూ ఉండిద్ది. ప్రతి ఆర్డర్కి మీకు 5 ఆర్డర్స్కి అలా ఇన్సెంటివ్ అయితే పెరుగుతూ ఉండిద్ది. 41 ఆర్డర్స్కి అయితే 580 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఫుల్ టైం చేస్తే కనుక మీకు 41 ఆర్డర్స్ అయితే చేస్తానికి మీకు ఛాన్స్ అయితే ఉండిద్ది. అలాగే నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కూడా మీకు చూపిస్తుంది చూడండి. అదిగోండి 52 కిలోమీటర్స్ అయితే నేను తిరిగాను ఆ రోజు. పార్ట్ టైంకి వచ్చేసి నేను 52 కిలోమీటర్స్కి 567 ఎర్నింగ్స్ అయితే వచ్చింది నాకు. 52 కిలోమీటర్స్ అంటే 1 లీటర్ పెట్రోల్ అనమాట. 1 లీటర్ పెట్రోల్ అయితే కాలింది. ఇన్సెంటివ్ 155 రూపీస్ కాబట్టి మనకి పెట్రోల్ పోను 567 రూపీస్ మిగిలిన మన ఎర్నింగ్స్ అయితే. ఇలాంటి వీడియోస్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.